శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడుతుంది. ఈరోజు సోమవారం, చాలా ప్రత్యేకమైన ఈ సోమవారం శివాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకున్న వారికి చాలా సంతోషకరమైన వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అలాగే ఈరోజు మూలా నక్షత్రం అంటే అమావాస్య తర్వాత పాడ్యమి తిథిలో ఉంటుంది. ఈ పాడ్యమి తిథి అనేది బుద్ధి చంద్రుడుగా కనబడేదానికి అవకాశం ఉంటుంది. అందువల్ల తులారాశికి 3వ స్థానం అంటే చంద్రుడు శుక్రుడితో కలయిక కలిశాడు. అందువల్ల చాలా మనసు రీతిగా ప్రశాంతత, భవిష్యత్ గురించి ఆలోచనలు పెరగడం, అనేక విషయాల్లో జాగ్రత్త తీసుకొని అడుగులు వేసేదానికి 3వ స్థానం ప్రత్యేకమని చెప్పబడుతుంది. అలాగే నక్షత్రాల్లోనే ఈ మూలా నక్షత్రం అనేది చాలా బలమైన నక్షత్రం. ఎప్పుడైనా కానీ మన రాశికి తృతీయ స్థానం అంటే 3వ స్థానం, మేషరాశికి చంద్రుడు 9వ స్థానం. ఇది ఒక మంచి స్థానాన్ని చంద్రుడు వెళ్ళినప్పుడు మన అన్నదమ్ములతో కానీ కొన్ని విభేదాలు, మానసిక ఒత్తిళ్ళు, ఆస్తి తగువులు మానసికంగా ఉంటే అది తీరిపోయే అవకాశం ఉంటుంది. అలాగే స్థిరాస్తులు కోర్టు విషయాల్లో ఉంటే చాలా ఇబ్బందులు పడుతున్న వారు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఆత్మవిశ్వాసంలో చాలా ధైర్యంగా ముందడుగు వేసుకొని ముందుకు పోగలుగుతారు. ఎవరిని ఇబ్బందులు కలిగించే అవకాశాలు ఉండవు. చాలా వరకు చెడుగా ప్రవర్తించలేని పరిస్థితులు ఈ రోజంతా ఉండగలుగుతారు. చిన్నటి అబద్ధం చెప్పినా దానివల్ల మనకు మానసికంగా ఆ తృతీయ స్థానంలో చంద్రుడు ఇబ్బంది కలిగించే అవకాశం ఉన్నందువల్ల ఆలోచన ద్వారా ఈ రోజంతా ప్రశాంతంగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తారు. ఈరోజు ప్రత్యేకంగా వ్యాపార రీతిగా ఉన్న వారికి చాలా అలంకరమైన విషయాల వ్యాపారాల్లో, అలాగే కొత్త వ్యాపారాల విషయాల్లో ఈరోజు అడుగు పెట్టడం అనేది జరగబోతుంది. ఇంకా నూతన వ్యాపారాల ద్వారా లాభాల సాటిగా మీకు జరగడానికి అవకాశం ఉంటుంది. రైతులు కూడా చాలా రైతాంగానికి సంబంధించిన విషయాల్లో చాలా వరకు ఈరోజు వాళ్ళు చేసే మొదటి రోజుగా ప్రారంభం చేసుకోగలిగితే రాబోయే రోజుల్లో పంటల ద్వారా మంచి రాబడి అనేది కనబడేదానికి అవకాశం ఉంటుంది. చిరు వ్యాపారస్తులు, ధాన్యం వ్యాపారం నుంచి కానీ అనేక వ్యాపారస్తులు చాలా సానుకూలంగా ఉండండి. ఇంకా రాబోయే రోజుల్లో మీకు రావలసిన డబ్బులన్నీ కూడా వస్తుంది. వ్యాపార రంగాన్ని అభివృద్ధి పరుచుకునేదానికి ఇది ఒక సాహసం చేసిన రోజుగా మొదలు పెట్టాలి. అలాగే ఉద్యోగస్తులకి చాలా రోజులుగా కొన్ని సమస్యలు, మానసిక ఒత్తిళ్ళు అనేది అధిక శాతం చూపించిన విషయాల్లో త్వరగా మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. మీరు ఒక స్థానం నుంచి ఇంకొక స్థానానికి మార్పు కలిగే అవకాశం కూడా ఈ రోజు నుంచి మొదలు పెట్టగలుగుతారు. అంటే స్థాన మార్పిడి అనేది జరుగుతుంది. ఉద్యోగ విషయాల్లో చికాకులు కలిగించిన కొన్ని విషయాలన్నీ కూడా తొలగిపోతాయి. మనపైన శత్రువర్గంగా నిందారోపణలు చేసిన వాళ్ళు కూడా తుడిచిపెట్టుకొని పోయే అవకాశం ఉంది అని మీరు గ్రహించాలి. అలాగే విద్యార్థులు విద్య విషయంలో చాలా ప్రత్యేక విషయాల్లో వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు, ఇన్ని రోజులు వాళ్ళు విద్య గురించి ఆకర్షణంగా లేక దానిపైన శ్రద్ధ చూపించుకోకుండా ఇబ్బందులు పడుతూ, దానిపైన అవగాహన లేక ఇతర విషయాలలో అంటే వాళ్ళకు నచ్చిన కొన్ని కార్యక్రమాల్లో వాళ్ళు నిమగ్నమై ఉండడం వల్ల చదువు పైన చాలా జాగ్రత్త తీసుకోలేని విద్యార్థులు ఈరోజు మొదలు పెట్టాలి. మీరు తదుపరి రోజుల్లో మీరు మంచి స్థాయికి ఎదగాలి అంటే ఇక్కడి నుంచి తల్లిదండ్రులు కూడా వాళ్ళకి సంపూర్ణంగా గమనించుకొని వాళ్ళ విషయాలన్నీ తెలుసుకోవాలి. ప్రతిరోజు చదువుతున్నాడు అనుకుని ప్రత్యేకంగా వదిలిపెట్టుకోకుండా కొంచెం వాళ్ళ స్థితిగతుల గురించి కూడా మీరు గట్టిగా పోరాడాలి. వాళ్ళ గురువుల దగ్గర సంప్రదింపులు కూడా చేసి వాళ్ళ విద్యని అభివృద్ధి పరుచుకునేదానికి మీరు ప్రయత్నం చేయాలని శాస్త్రరీతిగా చెప్తుంది. ఎందుకంటే పంచమరాస్యాధిపతి యొక్క బలం సరిగా లేనందువల్ల ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. అలాగే ఈరోజు అధికార స్థానాన్ని కైవసం చేసుకునే రోజుగా చెప్పచ్చు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
ఇరుగు పొరుగు వాళ్ళ ప్రభావాలు తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. చిన్ననాటి స్నేహితులతో సంతోషకరంగా గెట్ టుగెదర్ ప్రోగ్రాంలు చేసుకునే అవకాశం ఉంటుంది. మనసులో ఉన్న బాధలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. చిరకాలంగా కొన్ని మంది మన మనసులో ఉన్న ప్రేమ ఇతరుల దగ్గర చెప్పడానికి చాలా సంకోచించే వాళ్ళు ఈరోజు ఖచ్చితంగా దాన్ని నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది. చాలా మనసు ఉత్సాహంగా ఉండేటప్పుడు భార్యాభర్తల్లో ఐకమత్యం కూడా కనబడబోతుంది. అందువల్ల చాలామంది కొన్ని విషయాల ద్వారా భార్యాభర్తల ఈగో తత్వం ద్వారా కొన్ని దూరం అయిపోయిన జంటలు కూడా కలుసుకునే అవకాశం ఉంటుంది. గట్టిగా మీరు పోరాడితే విడిపోయిన జంటలన్నీ కూడా కలుసుకునేదానికి అవకాశం ఉందని శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే చంద్రుడు శుక్రుడు కలిస్తేనే ప్రేమని దృఢత్వం అవుతుంది. తను చేసిన తప్పులు కూడా క్షమించుకోమని తదుపరి జీవితాన్ని గడపడానికి ప్రయత్నించే అవకాశం ఉంటుందని శాస్త్రరీతిగా చెప్పబడుతోంది. ఈరోజు గోచార ఫలితాల్లో గ్రహస్థితుల యొక్క అనుసరించి చెప్పబడుతున్న ఈ గ్రహాల ప్రకారం అన్ని గ్రహాలు శుభకరంగా ఉన్నాయి. కానీ రాబోయే రోజుల్లో మంచి రోజు అనేది ప్రారంభం అయిపోయినది. అందువల్ల మనం అనుకున్న స్థాయికి ఎదగడానికి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. గ్రహాల సహకారం మనకు సంపూర్ణంగా తులారాశికే అధిక శాతం చెప్తూ వస్తున్నది. ఈరోజు గోచార ఫలితం: మీరు కోల్పోయిన అవకాశాలు తిరిగి పొందడం మీ ఆనందానికి కారణం అవుతుంది. మీ మదిలో కొత్త ఆలోచనలు మొదలవుతాయి. మీకు ముఖ్యమైన అనుకున్న విషయాలు ఎంత డబ్బైనా సరే ఖర్చు చేయడానికి వెనుకాడరు. అంటే ఎప్పటి నుంచో మనం ఒక వస్తువు కొనుక్కోవాలని గట్టి ప్రయత్నం ఉండొచ్చు. ఆ వస్తువు గురించి మీ కళల్లో మీరు ఎన్నో డ్రీమ్స్ ద్వారా దాని గురించి ఎక్కువ ఆలోచనలు ఉన్నారు. అది చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు వరకు ఖచ్చితంగా మీరు కొనగలుగుతారు. దాని గురించి మీరు ఏమి ఇబ్బంది పడద్దండి. రాబోయే రోజుల్లో మంచి రోజులు ప్రారంభించుకోవచ్చు. అలాగే పిల్లలు పోటీ పరీక్షలలో శారీరక దృఢత్వం, యువజనోత్సవాలు మొదలైన వాటిలో సులభంగా ఆనందంగా పాల్గొంటారు. అందువల్ల ఖచ్చితంగా సక్సెస్ పిల్లల యొక్క విషయాల్లో సక్సెస్ అనేది 100% అనేది కనబడుతుంది. ఈవేళటి రోజు సాఫీగా సాగిపోతుంది. ఒక వ్యక్తి సంతోషపరచడానికి ఒకవేళ మీరు సహజ స్వభావాన్ని భిన్నంగా ఏదైనా బహుమతి లేదా చిన్న ఆభరణం కొంటే అందులో ఆశ్చర్యం ఏం లేదు. ఆ పనిలో ఉన్నప్పుడు మదిలో ఒక వ్యక్తి యొక్క రూపం మొదలవ్వడం, ఏకాగ్రతగా మీరు వాళ్ళు ఇచ్చే ఆ బహుమానం వాళ్ళకు సంతోషాన్ని ఇవ్వగలుగుతుంది. కొన్ని మానసికంగా మనసు రీతిగా దెబ్బ కలిగిన వాళ్ళు ఇలాంటి విషయాలు చేయగలుగుతూ ఉంటారు. అలాగే ఈరోజు నిశ్చితంగా పరిశీలిస్తే కొన్నిటిపైన మీరు ఎక్కువగా ఫోకస్ పెట్టాలి. కొన్ని కార్యక్రమాలు జరగాలి అంటే ఇతరులతో కొంచెం సన్నిహితంగా మెలిగి వాళ్ళ సహాయ సహకారాల ద్వారా కొన్ని పనులు చేసుకునే అవకాశం ఈరోజు కలిగిన రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే వచ్చిన ఫలితాల్లో మీకు సంతృప్తినిస్తుంది. నూతనంగా ఆందోళన కలిగించిన కొన్ని సమస్యలు మీలో నుంచి దూరం అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే మానసిక ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉన్న ఈరోజు పరిష్కార మార్గాలు కనుగొనే మరి అన్ని సమస్యలు ఎదుర్కోకుండా జాగ్రత్త పడాలి. ఈరోజు కష్టకాలంగా క్రమక్రమంగా కొద్ది రోజుల్లో మాయమవుతున్న కొన్ని విషయాలు ఈరోజు వాయిదా వేయకుండా పూర్తి చేయడానికి పూనుకుంటారు. అత్యంత జాగ్రత్తగా అన్ని పనులు పూర్తి చేయడానికి ఈరోజు మంచి రోజుగా చెప్పుకోవచ్చు. ఈరోజు శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకంలో పాల్గొన్న వారికి మంచి ఆరోగ్యము, వాళ్ళ సిరి సంపదలు పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈరోజు తులారాశి వారికి సంపూర్ణ గ్రహస్థితి దోషం ఎటువంటిది లేదు. శుభశాతం అధికంగా ఉంది. గట్టిగా